హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదేవిధంగా మన యొక్క వీడియోను లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ సంబంధించిన దాంట్లో మనకి కస్టమ్ డిపార్ట్మెంట్లో మనకి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే సంస్థ కాబట్టి ఈ సంస్థలో మనకి ఎవరైనా కూడా మేల్ అండ్ ఫీమేల్స్ కావచ్చు, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మరే ఇతర స్టేట్ అయినా కూడా ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మెడికల్గా ఫిట్ ఉన్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ సంబంధించిన క్యాడర్ కాబట్టి సో దీంట్లో మనకి మెరైన్ వింగ్ సంబంధించిన కమిషనర్ కస్టమ్స్లో పనిచేసే అవకాశం అయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా లభిస్తుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. దయచేసి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు కేవలం ఆఫ్లైన్లోనే ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్లో మనం ఈ యొక్క అప్లికేషన్ని ప్రింట్ ఏ విధంగా తీసుకోవాలి, అప్లికేషన్ ఫిల్అప్ ఏ విధంగా చేయాలనే విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా చెక్ చేద్దాం. దయచేసి వీడియోని చివరి వరకే చూడండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ మనకు సంబంధించి ఆర్డినరీ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్లో కానీ పంపించే అవకాశం అయితే మనకు అప్లికేషన్ ద్వారా కల్పించారు. సో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఈ యొక్క అడ్రస్కి మన యొక్క అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఫోటో, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ ప్రూఫ్స్, కేటగిరీ సర్టిఫికేట్, ఎసెన్షియల్ ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా మనం ఈ యొక్క అప్లికేషన్తో పాటు మనము పోస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఈ యొక్క అడ్రస్ని మీరు పోస్టుల ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ యొక్క అడ్రస్ కావాలనుకున్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు, వాటికి నేను రిప్లై అయితే ఇస్తాను. సో దీనికి సంబంధించి అప్లికేషన్ వచ్చేసి మనకు 30 ఏప్రిల్ 2026 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో ఈ లాస్ట్ డేట్ లోపు మనం ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న అడ్రస్ ఏదైతే ఉందో ఈ యొక్క అడ్రస్కు రీచ్ అయ్యే విధంగా మనము పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు పోస్ట్ ఆ యొక్క సమయం లోపల రీచ్ కాకపోతే కనుక ఆ యొక్క అప్లికేషన్ అనేది మనకు రిజెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ చూసినట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ ఫర్ ద మెరైన్ వింగ్ పోస్ట్కి సంబంధించిన దాంట్లో అప్లై చేస్తున్నాము. సో ఇక్కడ రోల్ నెంబర్ అనేది మనము ప్రొవైడ్ చేయకూడదు, మనము ఆఫీస్ వాళ్ళైతే ఇక్కడ రాస్తారు కాబట్టి మీరు ఇక్కడ ఖాళీ స్పేస్ అయితే వదిలేయండి. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది మనం ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ పేరు అయితే మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మనకు రకరకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క పూర్తి పేరును 10th క్లాస్లో ప్రింట్ అయిన విధంగా, సో స్కూల్ సర్టిఫికేట్లో ప్రింట్ అయిన విధంగా మీ యొక్క హిందీ కానీ ఇంగ్లీష్ కానీ లెటర్స్లో దాంట్లో క్యాపిటల్ లెటర్లో రాయాలి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ తెలియజేశారు. కాబట్టి ఇక్కడ ఉన్న బ్లాక్లో ప్రతి బ్లాక్లో కూడా క్యాపిటల్ లెటర్లో మీ యొక్క పూర్తి పేరును 10th క్లాస్లో ప్రింట్ అయిన విధంగా రాయండి. అదేవిధంగా మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ 10th క్లాస్లో ప్రింట్ అయిన విధంగా హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ బ్లాక్ లెటర్స్లో మాత్రమే రాయండి. అదేవిధంగా మీ యొక్క మదర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ మదర్ నేమ్ కూడా బ్లాక్ లెటర్స్లో ఈ యొక్క బ్లాక్లలో రాయండి. అదేవిధంగా హౌస్ నెంబర్తో సహా మొత్తం పిన్ కోడ్ కూడా మనకి కాలనీ, హౌస్ నెంబరు, విలేజ్, మండలు, జిల్లా సంబంధించిన అడ్రస్ వచ్చేసి మనకు కరస్పాండెన్స్ అడ్రస్లో ఇక్కడ మీకు కనిపిస్తున్న దాంట్లో బ్లాక్ లెటర్స్లో రాయండి. అదేవిధంగా దీనికి సంబంధించిన అటాచ్మెంట్ అనేది మనం ఆధార్ కార్డ్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు బ్లాక్ లెటర్స్లో ఈ యొక్క బ్లాక్ ఏదైతే కనిపిస్తుందో ఈ యొక్క ప్లేస్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది లేటెస్ట్ యాక్టివ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క యాక్టివ్ మొబైల్ నెంబర్ అనేది మనం ఈ యొక్క ప్లేస్లో రాయాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ కూడా మనకు ఈ యొక్క ప్లేస్లో రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన అప్లికేషన్తో పాటుగా మనం ఏదైతే డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, యాక్టివ్ ఈమెయిల్ ఐడి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ యాజ్ అండ్ క్లోజింగ్ డేట్, అంటే మనకు అప్లికేషన్ క్లోజ్ అయ్యే నాటికి మనం ఎంత ఏజ్ కంప్లీట్ చేసుకుంటున్నామో ఆ యొక్క ఇయర్స్, మంత్స్, డేస్ అనే విషయాన్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో జెండర్ వచ్చేసి మనకు మేల్ అయితే మేలు, అదేవిధంగా ఫీమేల్ అయితే ఫీమేల్ అనే విషయాన్ని మీరు ఇక బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనుక రిజిస్టర్ చేసుకుంటే కనుక ఆ యొక్క వివరాలు అనేవి మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ రిజిస్టర్ చేసుకుంటే కనుక మీరు ఏ స్టేటు, ఏ సిటీ, ఏ బ్రాంచ్లో రిజిస్టర్ చేసుకునే విషయాన్ని కూడా మీరు ఇక్కడ రాయండి. ఒకవేళ రాయకపోతే కనుక
అంటే రిజిస్టర్ చేసుకోకపోతే కనుక నో అని రాయండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి ఎక్స్పీరియన్స్తో పాటుగా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ఈ యొక్క బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం ఏ కేటగిరీకి సంబంధించిన వారము అంటే ఎస్సీ ఎస్టీలా ఓబీసీలా జనరల్ క్యాండిడేట్స్ అనే విషయాన్ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్ అయితే కనుక ఏజ్ రిలాక్సేషన్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడ టిక్ మార్క్ చేయండి, లేదంటే అవసరం లేదు. ఒకవేళ మీరు డీటెయిల్స్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ సివిలియన్ ఎక్స్ సర్వీస్మెన్ సంబంధించిన దాంట్లో ఉంటే కనుక మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంది, లెంత్ ఆఫ్ సర్వీస్ ఏముంది, డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఏముంది, డీటెయిల్స్ లాస్ట్ యూనిట్ కాప్స్ ఏమున్నాయో అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ బ్లాక్లో రాయండి. ఆ తర్వాత మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అంటే ఈ యొక్క అప్లికేషన్తో పాటుగా ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారో ఆ యొక్క విషయాన్ని రాయండి. సో 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా టిక్ మార్క్ చేయండి, దాన్ని అటాచ్ చేయండి. 10th క్లాస్ దానికి సంబంధించిన మార్క్ షీట్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా టిక్ చేయండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన దాంట్లో టిక్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఏజ్ ప్రూఫ్ సంబంధించిన దాంట్లో ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేయండి, సో దాన్ని టిక్ చేయండి. ఆధార్ కార్డ్ ఎట్లయినా ఉంటుంది కాబట్టి టిక్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ సంబంధించిన ఆధార్ కార్డ్ పెడతాం కాబట్టి టిక్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉంటే కనుక మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే కనుక ఖచ్చితంగా ప్రొవైడ్ చేయండి, జనరల్ అయితే అవసరం లేదు. ఒకవేళ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించిన ప్రూఫ్ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి, లేకపోతే అవసరం లేదు. సో ప్రూఫ్ ఆఫ్ ఎక్సెల్స్ ఉంటే కనుక దాన్ని టిక్ చేయండి, లేకపోతే అవసరం లేదు. సో ఈ విధంగా మీకు ఇక్కడ కనిపిస్తున్న ఏవైతే మనకు సీరియల్ నెంబర్స్ ఉన్నాయో దానికి సంబంధించిన దాంట్లో మీరు ఏ డాక్యుమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో దాని విషయాన్ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఖాళీలను చూసినట్లయితే మనకు సో దీంట్లో ముఖ్యంగా మనకి ట్రేడ్స్ మ్యాన్ ఉద్యోగులు అయితే మనకు ఖాళీలు అయితే ఉన్నాయి. సో దీన్ని గ్రూప్ సి లెవెల్ 2 ప్రకారం అయితే మనకు శాలరీ అయితే పే చేస్తారు. దీంట్లో 19,000 రూపాయల నుంచి మనకు 63,000 సంపాదించే అవకాశం మనకు 7th CPs ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి అన్రిజర్వ్డ్లో ఒక ఖాళీ, ఓబీసీకి సంబంధించిన దాంట్లో ఒక ఖాళీ అయితే ఉన్నాయి. సో మొత్తం 2 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా 25 years దాటకుండా ఉండాలి అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. ఒకవేళ రిలాక్సబుల్ గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ లేదంటే మనకు ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ వారికి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఆ విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు. సో ఇక్కడ ఈ యొక్క ఉద్యోగానికి అంటే ట్రేడ్స్ మ్యాన్ ఉద్యోగం సంబంధించి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే మనకి సో ఐటీ సర్టిఫికేట్తో మనకి మెకానికల్ లేదా డీజిల్ లేదా ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటల్, కార్పెంటర్కి సంబంధించిన ఏదైనా ఒక ట్రేడ్లో మనము ఐటీ పూర్తి చేసి ఉండాలి. సో అదేవిధంగా 10th క్లాస్ దానికి సమాంతరమైన ఏదైనా ఒక క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ లేదా షిప్ రిపేర్ ఆర్గనైజేషన్స్ దాంట్లో మనకు ఒక 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అయితే ఉండాలి అని చెప్పేసి చెప్పారు. సో అదేవిధంగా ఫస్ట్ ఎయిడర్, ఫైర్ ఫైటింగ్, ఇండస్ట్రియల్ సేఫ్టీకి సంబంధించిన కోర్సులు చేస్తే కనుక అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా సి మ్యాన్ సంబంధించిన ఉద్యోగంలో కూడా మనకి దాదాపు గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి. దీంట్లో లెవెల్ 1లో 7th CPC ప్రకారం శాలరీ పే చేస్తారు. దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి మనకు 18,000 రూపాయల నుంచి మనకు 56,900 రూపాయలు సంపాదించే అవకాశం అయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అందిస్తారు. సో దీంట్లో 6 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 6 ఖాళీలలో మనకి అన్రిజర్వ్ వారికి 4 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓబీసీలో 1, ఈడబ్ల్యూఎస్ వారికి 1 ఖాళీ. సో ఇందులో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4 ఖాళీ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా అది ఎస్సీ ఎస్టీలు అయినా ఓబీసీలు అయినా జనరల్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా మనకి 18 నుంచి 25 years మధ్యలో ఉండాలని చెప్పేశారు. ఒకవేళ మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటే కనుక దానికి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే వర్తిస్తాయి. దీనికి సంబంధించి 10th క్లాస్ దానికి సమాంతరమైన ఏదైనా క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు సీ గోయింగ్ మెకనైజ్డ్ వెసెల్ విత్ 2 years ఇన్ హెల్మ్యాన్స్ సీమెన్ వర్క్షిప్ సంబంధించిన దాంట్లో పనిచేసిన అనుభవం ఉండాలని చెప్పేసి చెప్పారు. సో మనకి మేట్ ఆఫ్ ఫిషింగ్ వెసెల్ సంబంధించిన కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా గ్రీజర్ సంబంధించిన ఉద్యోగాలు కూడా మనకి దాదాపు 18,000 రూపాయలు సంపాదించే అవకాశం మనకి నోటిఫికేషన్ వరకు అర్థం చేస్తారు. సో 18,000 నుంచి 56,900 రూపాయల వరకు సాలరీ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకి 7th CPC ప్రకారం అయితే పే చేస్తారు. సో గ్రూప్ సి ఉద్యోగం అయితే దీని ద్వారా అందిస్తారు. సో దీంట్లో మనకి 2 అన్రిజర్వ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఒకటి మనకు ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాబ్లు అయితే ఉన్నాయి. సో దీంట్లో మనకి 2 అన్రిజర్వ్ ఉన్నాయి కాబట్టి దీంట్లో మనకి ఈజీగా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో మనకి 18 నుంచి
25 ఇయర్స్ మధ్యలో ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి 10th క్లాస్ పాస్ అయిన వారు క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. సో 3 years ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు మెకనైజ్డ్ వెసల్ ఆన్ మెయిన్ అండ్ ఆక్సిలరీ మిషనరీ మెయింటెనెన్స్లో మనకి ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈ యొక్క సంస్థలో మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో మనకి 3 రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదల చేశారు. కాబట్టి సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన ఫీ కూడా మనకు ఏం లేదు. కాబట్టి ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే, అంటే పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేసే అవకాశం అయితే మనకు నోటిఫికేషన్ ద్వారా కల్పించారు. సో 30 April వరకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో దయచేసి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. కాబట్టి మీకు ప్రతి విషయాన్ని కూడా నేను ఆ యొక్క కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో మనకి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. మళ్ళీ ఒక మంచి నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.